హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అండ్ ఇవాళ నేను ఇది వేరే రూమ్లో ఉన్నా. అండ్ ఇట్స్ నాట్ ఆర్డినరీ రూమ్, ఎందుకంటే అది ఇప్పుడు హౌస్ బోట్లో, కేరళ హౌస్ బోట్ ఆలిపి బ్లాక్ వాటర్స్. సో చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30 అలా అవుతుంది. సో మొత్తం బోట్ అంతా కూడా చూపిస్తాం మీకు. బట్ సో ఫార్ ఇది మా రూమ్ అండ్ అక్కడ వాష్రూమ్ కూడా క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి సో ఇది వ్యూ ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడైతే నేను మీకు బోట్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మొత్తం అంతా. అండ్ ఇది మా విండో నుంచి వ్యూ. అండ్ పైన ఏసీ కూడా ఇచ్చారు, బట్ ఆ ఏసీ అనేది ఆఫ్టర్ 7 PM అలా స్టార్ట్ చేయాలి, బికాజ్ అది కొంచెం కన్జ్యూమ్ చేస్తుంది ఎనర్జీ. సో అందువల్ల. అండ్ ఇక్కడ గ్లాస్ ఉండాలి యాక్చువల్గా, బట్ బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిపోయింది కాబట్టి మనకి ఈ పార్ట్ అనేది నైట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మస్కిటోస్ ఏమైనా రావచ్చు. సో 1 డే 1 నైట్కి మాకు 6,000 పడింది 1 రూమ్. సో ఒకసారి మొత్తం హౌస్ బోట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మాకు చిన్న రూమ్. అండ్ ఇది వాష్రూమ్. వాష్రూమ్ ఇస్ క్లియర్. అండ్ కొంచెం పైకి వెళ్దాం. సో ఇది డోర్. మొత్తం హౌస్ బోట్కి ఇటు సైడ్ అనేది కిచెన్. సైడ్ కిచెన్ అది. అండ్ ఇదొక రూమ్. అండ్ సో ఇక్కడ 2 రూమ్స్, 1 2 3 4. I 6 total 10 rooms. Entrance. సో పైన వెళ్దాం. పైన అప్స్టేర్స్ కి ఇక్కడ సో వీళ్ళే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. పైకి వెళ్దాం. ఇక్కడ రూమ్ 1 2 3 4, కిందన 6 పైన 4, టోటల్ 10 రూమ్స్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది. అండ్ మనకు కావాల్సిన బోటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సన్సెట్ కూడా అవుతుంది. అండ్ ఇటువైపు నుంచి కూడా అది కూడా హౌస్ బోట్. సరే ఒకసారి కిచెన్ ఏరియా, సారీ డైనింగ్ ఏరియా చూపిస్తాం. డైనింగ్ ఏరియా హ్యాండ్ వాష్. డైనింగ్ ఏరియా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్. ప్రజెంట్ అయితే బోట్ అయితే స్టాప్ చేసి ఉంచారు. అక్కడ ఏమైనా స్నాక్స్ ఏమైనా కొనుక్కోవాలి. సో ఇప్పుడైతే స్టాప్ చేసి ఉంచారు, ఎందుకంటే హౌస్ బోట్ అడిసి చాలా మంది బోటింగ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. దట్ ఈస్ 300 రూపీస్. అక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు, స్నాక్స్ ఏమైనా నైట్కి. ఇది కూడా ఒక హౌస్ బోట్. ఇది ఐ థింక్ చిన్న హౌస్ బోట్. బట్ మాదైతే టోటల్ 10 రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ చాలా వేడిగా అయితే ఉంది. సో బాగుంది మొత్తం హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్. అయితే కింద పడితే ఫోన్ షెడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెంసేపు ఆగుతుంది. అండ్ తర్వాత వచ్చే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అటువైపు వెళ్తాం. అండ్ అరౌండ్ 6:37కి బోట్ అయితే ఒక దగ్గర పార్క్ చేసేస్తారు. అండ్
అక్కడ నుంచి మనం వ్యూ చూడొచ్చు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ తీద్దాం అనుకున్నా, బట్ ఇట్స్ వెరీ సన్నీ అనమాట. బట్ అది హైపర్ ల్యాబ్స్ అయితే పెడతా ఒక 20 seconds. సో హైపర్ ల్యాబ్స్ అయితే రికార్డ్ చేశాను. అండ్ అక్కడ ఫుల్ గ్రీన్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. అక్కడైతే సాంగ్స్ ఏవో ప్లే చేసుకుంటున్నారు, సో డిస్టర్బెన్స్ చేయడం మనకి. సో అక్కడ నుంచి అదైతే డైనింగ్ ఏరియా, చాలా బాగుంది కదా. అండ్ మేబీ ఇక్కడైతే ఎవరు లేరు, కొంచెం పీస్ఫుల్గా ఉంది. అండ్ ఓన్లీ అదైతే ఓన్లీ 300 rupees. అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా, పర్ హెడ్ 300 rupees ఉంది. స్పీడ్ బోట్ కూడా ఉంది. స్పీడ్ బోట్ ఈజ్ ఆల్సో 300 rupees, బట్ అది వేరే టైం వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సన్సెట్ అవుతుంది. దానికి బోట్ అయితే చాలా బాగుంది. ఒక 6,000కి వర్త్ అంటే వర్తే, ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే మనం కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రూమ్ అయితే ఇది, ఇక్కడ నుంచి వ్యూ ఇది. కొంచెం వర్క్ చేసుకొని అండ్ తర్వాత బోట్ మూవ్ అయింది. బోట్ యాక్చువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు నేను పైకి వెళ్ళి వీడియో అయితే తీస్తాను. చాలా బాగుంది. సన్సెట్ సన్సెట్ టైం ల్యాబ్స్ తీస్తాం. సో ఇది మొత్తం బోట్ అయితే. ఈ బోట్ కి ఒక 10 rooms ఉంటాయి అండ్ ఏసీ కూడా ఉంటది. ఏసీ మనం నైట్ అరౌండ్ 7 o'clock అలా స్టార్ట్ చేస్తాము. సో రూమ్ నుంచి వ్యూ అయితే ఇది. సో ఇది మొత్తం వ్యూ అయితే. అండ్ సో మీరు డెఫినెట్ గా హౌస్ బోట్ అయితే ట్రై చేయాలి. ఆలిపి వస్తాయి కేరళ. అండ్ సో ఫాస్ట్ గా మా వర్క్ కొంచెం ఫినిష్ చేసుకొని నైట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బేసికలీ వెజ్ నాన్ వెజ్ బోత్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను వెజ్ తింటున్నా కాబట్టి నాకు మేబీ పన్నీర్ అవన్నీ ఇవ్వచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ లో అయితే వాళ్ళు పొటాటో ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ నేను ఓన్లీ పొటాటో ఫ్రై. చాలా బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. అండ్ ఐ థింక్ చెఫ్ ఆర్ నాట్ ఫ్రమ్ కేరళ, దే ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా ఆర్ దే ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా నార్త్ వాళ్ళు అండ్ సౌత్ వాళ్ళు వస్తారు, కానీ బట్ మాక్సిమం నార్త్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు కేరళకి. సో వాళ్ళు తగ్గట్టు టేస్ట్ సో వాళ్ళు అలా చేస్తారు. సో ఫుడ్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ చూడాలి నైట్ ఏం పెడతారు. అండ్ ఇందాకలో అయితే టీ కాఫీ అండ్ సమ్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది నేను రికార్డ్ చేయలేదు, చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు, టైం దొరకలేదు. బట్ సో అది మొత్తం బోట్ చూసారు కదా. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, అక్కడ కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవాళ నైట్ అంతా ఉంది, రేపు మళ్ళీ మార్నింగ్ చెక్అవుట్ చేయాలి. మార్నింగ్ చెక్అవుట్ చేసి త్రివేంద్రం వెళ్ళాలి. తిరువనంతపురం త్రివేంద్రం మార్నింగే బస్ ఉంది దానికి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇవాళ అయితే హౌస్ బోట్ అయితే ఎంజాయ్ చేయాలి, చాలా బాగుంది ఫస్ట్ టైం. అండ్ చూద్దాం నెక్స్ట్ అయితే మీకు పైకి వెళ్ళి సన్సెట్ అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తాం. ఇప్పుడైతే బోట్ అయితే స్టార్ట్ చేశారు. సో నేనైతే ఇక్కడ ఉన్నా, సో డైనింగ్ ఏరియాలో ఉన్నా. ఇది డైనింగ్ ఏరియా ఫుల్. అండ్ మేబీ నైట్ టైం అయితే కొంచెం లైట్స్ ఆన్ చేస్తారు, బట్ ఇక్కడ నుంచి అయితే వ్యూ అదిరిపోయింది. సన్సెట్ కూడా చూసాను. ఐ థింక్ హైపర్ ల్యాబ్స్ వీడియో అయితే తీసాను, చూద్దాం ఒక 20-30 seconds వచ్చి ఉంటుంది. ఇప్పుడే లైట్ అయితే ఆన్ చేశారు. బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఉంది, ఎవరు లేరు, పీస్ఫుల్గా కూడా ఉంది. అక్కడ నుంచి ఎంట్రన్స్
సో ఇక్కడ కూర్చొని మనం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేయొచ్చు. ఇక్కడ ఏసీ కూడా ఉంది. ఇక్కడ మనం టీవీ ప్లే చేసుకోవచ్చు, ఏదైనా మ్యూజిక్ ఏమైనా. Steps to go down. Wow, beautiful view. Super on the views, sunset. అక్కడ నుంచి కూడా ఇదే వ్యూ, బట్ ఇక్కడ నుంచి కొంచెం ఇంకా బాగా కనపడుతుంది. సో ఇప్పుడైతే ఫుల్ చీకటి అయితే లైట్స్ కూడా ఆన్ చేశారు. సో బాగుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడైతే బ్రేక్ కోసం అయితే ఆపారు. ఫుల్ చీకటి అయితే అయిపోయింది. ఇది మొత్తం వ్యూ ఎట్ నైట్ టైం. ఇక్కడైతే అన్ని బోట్స్ వస్తాయి. అక్కడ బోట్ వెళ్ళిపోతుంది. క్యాండిల్ లైట్ డిన్నర్. Hi guys, very good morning. So this is next day ఇవాళ. నేను నైట్ అయితే సూపర్గా మంచిగా నిద్ర వచ్చింది, పడుకున్నా ఫుల్. వాళ్ళు డిన్నర్ కూడా పెట్టారు, బాగా పన్నీర్, దాల్, నాన్ వెజ్ ఐటమ్స్లోని చికెన్ పెట్టారు, చికెన్ ఫ్రై. సో ఇప్పుడైతే మార్నింగ్ 7 అయింది అండ్ 8 o'clockకి బస్ క్యాచ్ చేయాలి. సో వాళ్ళకి మేము చెప్పాము కొంచెం బోట్ తొందరగా స్టార్ట్ చేయమని. సో వాళ్ళైతే స్టార్ట్ చేశారు. సో మార్నింగ్ అయితే వ్యూ తిరిగింది. ఈ విండో నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. సో బేసిక్గా ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అప్ స్టైర్స్. అండ్ పక్క నుంచి ఇంకో బోట్. ఇకైతే ఒక హైపర్ ల్యాబ్స్ అని పెట్టాను, చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడైతే కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. ఓకే, we go upstairs. See the view, sunrise. వెళ్ళి చూద్దాం మన డైనింగ్ ఏరియా అన్న తిన్నాం. ఇక్కడ ఫ్యాన్, ఏసీ అన్నీ ఉన్నాయి. I think we are reached.
ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు పార్కింగ్ చేస్తారు. అది మొత్తం హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అయితే బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మాకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ త్రివేంద్రం. సో త్రివేంద్రం వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి కూడా అదిరిపోయింది. సో ఇక్కడ అన్ని బోట్స్ అన్నీ ఉంటాయి. నా రోడ్లో మీరు నడిస్తే వీళ్ళు అడుగుతారు మీకు బోట్ సర్వీస్ కావాలని. ఇటువైపు కూడా అదే. సో ఇప్పుడైతే నేను బస్ స్టేషన్కి వెళ్తున్నా టు క్యాచ్ ద బస్ టు త్రివేంద్రం. సో అది దిగిపోయి బస్ స్టేషన్ ఇక్కడే దగ్గరే, కొంచెం బై వాక్ 800 meters బై వాక్. అండ్ మొత్తం రోడ్డు, వాటర్. సో ఇప్పుడైతే మేము బస్ స్టేషన్కి అయితే వచ్చాం. సో ఇక్కడ ఇంకా బస్సు అయితే రాలేదు. 8 o'clockకి బస్సు ఇలా ఉంటుంది. మొత్తం అన్ని బస్సెస్ ఇక్కడ వస్తుంది. అండ్ బస్సెస్ బుక్ చేసుకోవాలంటే వీళ్ళకి ఒక యాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్ KSRTC యాప్ అని. సో యాప్లో మీరు స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ పెట్టేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ. అండ్ వాళ్ళు 30 minutes బిఫోర్ బస్ డీటెయిల్స్ అయితే ఇస్తారు, కాంటాక్ట్ కూడా ఇస్తారు. సో అలా మీరు బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి త్రివేంద్రంకి పర్ హెడ్ 200 rupees పడుతుంది. సో వెరీ బెస్ట్. సో ఇప్పుడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ బస్సు సో త్రివేంద్రం విల్ బి రీచింగ్ అరౌండ్ 1 PM in the afternoon. సో అది. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.